సార్ ప్రధానంగా అసలు ఈ యూనివర్సిటీ స్కామ్ల గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు అసలు యాజ్ ఎ అవి ప్రొడ్యూసర్? స్కాములు కావండి, స్కీములు. స్కీములా? స్కాములు ఎందుకు అవుతాయి? అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్, అఫీషియల్గా వీళ్ళకి స్కీములు ఇస్తున్నారు. ఓకే. మరి అది ప్రజల్ని దాచుకోండి, ప్రజల్ని దోచుకోండి. ప్రజల్ని మీరు దోచుకోవాల్సమా, దోచుకుంటే మీకు స్థలం ఇస్తాం. స్కాములు అంటారు దాన్ని, స్కీములు అంటారు. స్కీములు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి గవర్నమెంటే సపోర్టు. ఏమంటే కార్పొరేట్ కంపెనీ అది రాకపోతే ఎలా? కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి. ఉద్యోగాలు రావడానికి, పరిశ్రమలు రావడానికి, కాలేజీలు రావడానికి, మంచి చదువు చెప్పించడానికి, అధ్యాపకులు ఉండి కరెక్ట్గా మన ఆ చదువులో చాలా చక్కగా మంచి చదువు చదివించడానికి, అన్నిటికీ ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ మీరు పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారే, పేద ప్రజల సొమ్ము డొనేషన్ రూపంలో దోచుకుంటున్నారే. మరి గవర్నమెంట్లు మీకు స్థలాలు దారదత్తం చేస్తున్నారు. ఒక మంచి కాలేజు, చాలా మంచి కాలేజు చదువు చెప్పుతుంటే ఆ చదువులో అమెరికా వెళ్ళిపోతున్నాం చూసారా, లండన్ వెళ్ళిపోతున్నాం చూసారా అని చెప్తున్నారు కదా ఈ రాజకీయ నాయకులు. మీరు స్థలం ఇస్తున్నప్పుడు మీరు ఏం పెడుతున్నారు? జీవోలో పిల్లలకి ఇన్ని పర్సంటేజ్లో ఫ్రీ కాల్ఫేట్ సీట్లు ఇవ్వాలంటున్నారా లేదా? పిల్లలకి ఇగో ఈ రేట్లో మీరు పేద పిల్లలకి ఈ రేట్లో మీరు సీట్లు ఇవ్వండి, మేము మీకు ఇన్ని వేల కోట్ల స్థలం మీకు గవర్నమెంట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ ఈజ్ గవర్నమెంట్ అంటే ఇది ప్రజల సొమ్ముని మీకు దారదత్తం చేస్తున్నాం కదా. మీరు ప్రజలకి చదువు చెప్పండి, ప్రజలకి మంచి చదువు చెప్పండి. మీరు అధ్యాపకుల్ని మీరు మొత్తం టోటల్గా లోకల్గా 30% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే అది కాలేజీ అయినా ఎక్కడైనా 30% మీరు ఏమి ఇస్తున్నారండి? అటెండర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్, ఇది మీకు 30%. ఏమైనా మేధావులు కావాలంటారు. ఆంధ్రప్రదేశ్లో మేధావులు లేరా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ మేధావులు లేకుండానే సత్యనారాయణలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది వచ్చి బ్రహ్మచాంద్ చంద్రశేఖర్ ఎక్కడి నుంచి తెలుగువాడా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఇలా మరి ఎంతమందిని చూసుకుంటూ వెళ్తుంటే సీఎం రమేష్ తెలుగువాడా, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా ఊరుకోల్ది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి తెలుగు వాళ్ళే కదా ఉన్నారు. మనం చదువు కరెక్ట్గా ఆ చదువు చెప్పించడంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో గవర్నమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి. ఒక గీతం యూనివర్సిటీకి మీరు స్థలం ఇచ్చారు, స్థలంకు వ్యతిరేకం కాదు. మీరు ఎంతమంది పేద ప్రజలకి సంవత్సరానికి మీరు చదువు చెప్తున్నారు, ఎంతమందికి ఫీజు లేకుండా డబ్బు చెప్తున్నారు, ఎంతమందికి నామినల్ ఫీజుతో మీరు చదువు చెప్తున్నారు, ఎంతమంది డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మీరు అన్ని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టుకొని వెళ్ళిపోతుంటే, మీరు మొత్తం టోటల్ ఫీజులు విపరీతంగా వసూలు చేస్తూ ఉంటే, మీరు ప్రజల స్థలం అది నాట్ ఓన్లీ మీది కాదు. మీరు మిమ్మల్ని గార్డియన్గా పెట్టాం అంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ గార్డియన్, మంత్రి మండలి ఈజ్ గార్డియన్. అంటే ప్రజల పక్షాన ఒక మంత్రి మండలి, ప్రజల పక్షాన చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటే ప్రజలు మా అందరి అవసరాలని, మా అందరి కష్టాలని మిమ్మల్ని తీర్చమని చెప్పాం. మా ఆస్తులు మిమ్మల్ని దారాదత్తం చేయమని చెప్పలేదు. మీ ఆస్తులు దారాదత్తం చేసుకోండి, మీ ఆస్తులు పంచుకోండి. ఇది ప్రజల ఆస్తి. ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా చెప్పట్లే. చంద్రబాబు నాయుడు గారు గీతంకి ఇస్తే మొత్తం టోటల్గా ఇప్పుడు ఇంకొక యూనివర్సిటీకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరికి ఇచ్చారు. కానీ ఆటోమేటిక్గా నష్టపోతుంది ప్రజ ఆస్తులు. కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు మనసులో పెట్టుకోండి. అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా నడిచేస్తుంది, మేము ఏం చేసినా మాదే రాజ్యం, 5 సంవత్సరాలు మాకు ఓటేశారని. ప్రజలు ఎట్టి బస్సులు ఎప్పుడు మళ్ళీ మీకు ఓటేసి తిప్పటి చెప్పాలో, లేకపోతే మీరు శాశ్వతంగా మీరు ఏం చేయగలుగుతున్నారో అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 2 కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ దాకా ఎందుకు వెళ్తుంది? ఒక ఎంప్లాయ్ ఇప్పుడు లీడర్స్ని, దాంట్లో కాలేజీ లీడర్స్ని కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘాలు ఎందుకు? అది ఏంటిది? అది ఎక్కడికి వెళ్తుంది? ఇలా నేనేమంటే గవర్నమెంట్ ఉందా లేదా? అసలు పోలీసు డిపార్ట్మెంట్ దాంట్లో నాకు తెలిసి నేను చూశాను, వాళ్ళు 3 అవర్స్లోనే ఇమ్మీడియట్లీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఏదో అంటే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సీరియస్గా ఎవరైనా సరే? అంటే నేనేమంటానంటే ఏది నిజం ఏదో లా అండ్ ఆర్డర్ అనేది మనకు పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారిది, లేకపోతే నిన్న మన రమేష్ గారిది, అంటే ఎంత దారుణం అండి అది.
పెట్రోల్ బాంబులు వేసి తగలెట్టడం ఏంటండి? ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి? దీనికి పరిశ్రమలు ఎందుకు వస్తాయి? మనకు ఎవరైనా పెట్టుబడులు ఎందుకు వస్తాయి? భయభ్రాంతులు అయిపోతున్నారు మనుషులు. దొరికిన వాళ్ళని కొట్టండి అంటున్నారు, దొరికిన వాళ్ళని చంపేయండి అంటే ఏంటి పరిస్థితి? అంటే మీరు అనుకుంటుంది మాది రాజ్యం అని మీరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు, రేపు మేము వచ్చిన తర్వాత వీళ్ళందరినీ మేము కనిపెడతా ఉంటున్నారు. దీంట్లో బలిపశువులు పోలీసు వాళ్ళు అయిపోతున్నారు, బలిపశువులు ఎంప్లాయీస్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళు జైలుకి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తాలూకాలు అందరూ జైల్లో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తారు. అంటే మీరు గవర్నమెంట్ ప్రజల కోసం చేస్తున్నారా, మీరు రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారా అనేది డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఐపీఎస్ చదివి ఇచ్చింది, మీకు రాజ్యాంగానికి చూసి ఐపీఎస్ చదివారా, లేకపోతే పొలిటికల్ లీడర్గా పక్కన ఉండాలని మీరు చదివారా? ఎందుకు అడుగుతున్నానంటే మార్నింగ్ తెలిసింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఒక ఇల్లుని కాపాడలేకపోయాం, ఒక మనుషుల్ని చంపడానికి చూస్తున్నాను. నేను కూడా వీడియోలో చూశాను, మనుషులను వదిలేశారు, రాళ్ళు కొడుతుంటే రాళ్ళు వేసి వదిలేశారు పోలీసులు కూడా. మరి ఆ ఏరియా సీఏ ఏం చేస్తున్నాడు, ఏసీపీ ఏం చేస్తున్నాడు, అలాగే ఎస్పీ ఏం చేస్తున్నాడు? అలాగే జోగు రమేష్ గారిది సిటీలో, ఒక విజయవాడ సిటీలో ఎప్పుడో నేను నా చిన్నప్పుడు చూశాను, 85 రంగా గారు చనిపోయిన రోజు చూశాను నేను. ఆ సంస్కృతి మళ్ళా వచ్చిందా? అంటే మనం అభివృద్ధి చెందుతున్నాం కదా, అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పాటు మనం కూడా డెవలప్ అవ్వాలి కదా. మనకి ఈరోజు సీసీ కెమెరాలు వచ్చాయి కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కదా, ఇమ్మీడియట్లీ మనకు మొత్తం టోటల్ నిఘా వ్యవస్థలు ఉన్నాయి కదా. ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేపారు? ఆఖరికి వాళ్ళ దాంట్లో ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే, అనుకోని పరిస్థితుల్లో చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మరి వీళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు 2 పార్టీలు రణరంగం అయిపోయి కొట్టుకుంటుంటే ప్రజల ప్రాణాలు పోతే లాండ్ ఆర్డర్ ఉందా లేదా? మణిపూర్ పరిస్థితి మనకు వస్తుందా అని అడుగుతున్నాను నేను. మణిపూర్లో అగ్ని ఆహుతి మొత్తం అగ్నిగుండ పోయి కూర్చుంది. అలా మనకు 2 పార్టీలు మీద కొట్టుకుంటుంటే మన పరిస్థితి ఏంటి? మన అభివృద్ధి ఏంటి? మన డెవలపింగ్ ఏంటి? అప్పులు చేసి ఆస్తులు అమ్మి మొత్తం పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ ఏమవుతారు? ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బాగుంటుంది అనుకున్న రాష్ట్రం రావణ కాష్టం అవుతుంటే ఈ భయభ్రాంతులు ప్రజలు ఏమవుతారు? ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలని ఏదైతే ఎంబీఓ మిగతా కూడా కావచ్చు, ఇలాంటి అవినీతిగా అంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేసేటువంటి యూనివర్సిటీలని ప్రభుత్వపరంగా చేసి ప్రభుత్వం వాటిని తీసుకోవాలని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నానండి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అధికంగా వసూలు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. నేనేమన్నా మీరు ఏది ఫ్రీ ఇవ్వద్దు. ఈ గవర్నమెంట్లకు అంతగా రిక్వెస్ట్ ఏంటంటే విద్య, వైద్యం 2 ఫ్రీ ఇవ్వండి. కరెక్ట్. విద్య, వైద్యం ఫ్రీ ఇవ్వండి. ఎవరు ఏది ఇవ్వస్తుంది? మనకు కావాల్సింది వైద్యం, మనకు కావాల్సిన విద్య. ఈ 2 ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా బాగుపడుతుంది. మీరు ఎందుకు ఇవన్నీ ఇవ్వడం? మీరు ఏ ఇవ్వద్దు. వృద్ధులకి వృద్ధంతులకి ఒక పెన్షన్ ఇచ్చారు, ఈజ్ వెరీ గుడ్. వికలాంగులకి వృద్ధులకి వృద్ధంతులకి ఒక పెన్షన్ ఇచ్చారు, వెరీ గుడ్. విద్య, వైద్యం ఫ్రీ. ఏ దేశమైనా బాగుపడుతుంది, ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. మీరు ఇవ్వాల్సింది వచ్చి కోట్లాది రూపాయలు కట్టమంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్లు అవుతున్నాయి. అది ఆరోగ్యశ్రీ అవ్వు, మామూలుగా ఒక్క రోజుకి 1,50,000 బిల్లు అవుతుంది, ఒక్క రోజుకి ₹1,00,000 బిల్లు అవుతుంది. దవాఖానాకి వెళ్తే బిల్లు వస్తుందని చెప్పేసి ఇంట్లోనే చనిపోతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇన్సూరెన్స్లో కరెక్ట్గా పనిచేయట్లేదు. ఇన్సూరెన్స్ ఈజ్ బోగస్, ఇన్సూరెన్స్ ఫేక్.